రైట్. మరి ఈ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో మల్లోజుల వేణుగోపాల్ అయినా ఇప్పుడు ఇవాళ నిన్న లొంగిపోయింది ఆయన. ఇవాళ లొంగిపోయేటువంటి ఆశన్న అయినా ఎక్కడి వాళ్ళు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. మల్లోజుల వేణుగోపాల్ అంటే ఆయన పెద్దపల్లికి సంబంధించిన ఆయనే, ఆశన్న తెలంగాణ సంబంధించిన ఆయనే. మరి ఇద్దరు తెలంగాణ ప్రభుత్వం ముందు ఎందుకు లొంగిపోతలేరు? రేవంత్ రెడ్డి ముందు ఎందుకు లొంగిపోతలేరు? ఎక్కడ ఏ అడవిలో ఉండే ఇల్లు? ఛత్తీస్గఢ్ అడవులలో ఉండే. ఛత్తీస్గఢ్ అడవులలో ఉండి ఎక్కడ లొంగిపోవాలి? లొంగిపోతే ఛత్తీస్గఢ్ అడవులలో లొంగిపోవాలి. లేకపోతే తెలంగాణ ప్రాంతం వాడు కాబట్టి తెలంగాణ ఛత్తీస్గఢ్ లొంగిపోయే అవకాశాలు లేవని చెప్తున్నారు. సరే రైట్, ఎక్కడ లొంగిపోవాలి? తెలంగాణలో లొంగిపోవాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట, తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోవాలి. మరి ఎక్కడ లొంగిపోయారు? మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర పోయి లొంగిపోయాడు. మహారాష్ట్రలో ఎందుకు లొంగిపోవాల్సి వచ్చింది అన్నప్పుడు ఇది బీజేపీ రాజకీయ డ్రామా. తెలంగాణ ప్రభుత్వం ఎదుట రేవంత్ రెడ్డి ఎదుట, రేవంత్ రెడ్డి ఎవరండి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి. ఆయన ఎదుట లొంగిపోతే ఆ క్రెడిట్ అంతా ఎవరికి పోతుంది? కాంగ్రెస్ పార్టీకి పోతుంది. కాబట్టి ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీ వైపు పోకుండా బీజేపీ పార్టీ వైపు రావడం కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఎదురుగా లొంగిపోయేటట్టు వ్యూహాలు రచించి ఆ అడవులకు బస్సులు పంపించి ఆ బస్సులలో ఈ మల్లోజుల వేణుగోపాల్ ఆయన అనుచరులు 60-70 మందిని ఎక్కించుకొని తీసుకొచ్చి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయేటట్టు చేశారు. నిజంగా మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, తెలంగాణ ప్రభుత్వంతో డీజీపీతో చర్చలు జరిపి తెలంగాణలో లొంగిపోవచ్చు. కాదు 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 అట్లా లొంగిపోతే రేవంత్ రెడ్డి మళ్ళీ గొప్పోడు అయిపోతాడు, బీజేపీ వేసింది ఏం లేదు అంటారు. కాబట్టి బీజేపీ ముఖ్యమంత్రి ఎదురుగానే లొంగిపోవాలి. మరి బీజేపీ ముఖ్యమంత్రి ఎవరు? ఫడ్నవీస్ ఉన్నాడు, ఆయన ఎదురుగానే లొంగిపోవాలి అనేది ఈ మొత్తం పోలీస్ వాళ్ళు, కేంద్రం, అమిత్ షా, ఈ మల్లోజుల వేణుగోపాల్ వీళ్ళంతా కూడా కూర్చొని రాసుకొని ఆ పథకం ప్రకారమే, ఆ స్కెచ్ ప్రకారమే ఆ మహారాష్ట్రలో లొంగిపోయారు.